బస్సుల్లో ప్రయాణిస్తూ బ్యాగులు అందులో నగల్ని కొట్టేసే మహిళల ముఠాను అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన సమీప బంధువులైన 4 మహిళలు ముఠాగా ఏర్పడి బస్సుల్లో చోరీలకు పాల్పడుతున్నారు. ఇలా అనంతపురం జిల్లా కనేకల్లో ఓ ప్రయాణికురాలి బ్యాగ్ నుంచి 23 లక్షల రూపాయల విలువైన నగలు కొట్టేశారు. బాధితురాలి ఫిర్యాదు చేయడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కొన్ని గంటల్లోనే 4 సభ్యుల మహిళా ముఠాను పట్టుకున్నారు. వీళ్లు గతంలోనూ కళ్యాణదుర్గం సమీపంలో మహిళ నుంచి 11 లక్షల విలువైన బంగారు నగలు కొట్టేశారు. ప్రస్తుతం కనేకల్ కేసులో చిక్కిన వీరు ఆ చోరీ కూడా తామే చేశామని పోలీసులు ఎదుట ఒప్పుకున్నారు. 4 నుంచి 23 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. యూజువల్గా బస్సెస్లో ట్రావెల్ చేస్తున్న టైంలో బ్యాగ్స్లో గోల్డ్ అది తీసుకుని వెళ్తూ ఉంటారు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేస్తున్న టైంలో. అప్పుడు వాళ్ళ బ్యాగ్స్లో నుంచి వాళ్ళకి తెలియనట్టు ఈ బ్యాగ్ లిఫ్టింగ్ బ్యాచ్ ఉంటుంది. సో ఈ జిప్ ఓపెన్ చేసేసి గోల్డ్ తీసుకోవడము లేదంటే కంప్లీట్ బ్యాగ్ని లిఫ్ట్ చేయడము. సో ఇట్లాంటి ఒక 4 లేడీస్ ఉన్నారు. సో ఆర్ సుమతి, ఎస్ గీత, రంజిత, బృంద అని చెప్పి. సో 4 కూడా కుప్పం చిత్తూరు జిల్లా సంబంధించిన వాళ్ళు. వీళ్ళు వాళ్ళతో పాటు ట్రావెల్ అవుతూ సో వాళ్ళకి డౌట్ రాకుండా కోర్ట్ ప్యాసింజర్స్ లాగా యాక్ట్ చేస్తూ సో అవకాశం దొరికిన వెంటనే వాళ్ళ బ్యాగ్స్లో నుంచి గోల్డ్ లిఫ్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ముందు ప్రీవియస్గా కూడా వాళ్ళు బస్ ఎక్కే ముందు నుంచి కూడా రెక్కి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇలాగా దోపిడీకి పాల్పడినటువంటి 23 lakhs వర్త్ 242 grams గోల్డ్ని ఇంటాక్ట్గా రాయదుర్గం సర్కిల్ అండ్ సిఐ అండ్ కనేకల్ ఎస్ఐ మధు వీళ్ళు వాళ్ళని పట్టుకొని కంప్లీట్గా ఇంటాక్ట్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది.